హలో ఫుడీస్, మన ఛానల్ వినోద్ మై వరల్డ్కు స్వాగతం. ఈరోజు మనం తక్కువ సమయంలో ఎంతో రుచికరమైన బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని అందులో తగినంత నూనె మరి కొంచెం నెయ్యి వేయాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, ఇలా బిర్యానీ దినుసులన్నీ అందులో వేసుకోవాలి. మసాలా దినుసులు బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు, క్యారెట్, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసి బాగా కలపాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలపాలి. కలిపి ఉడికించిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకుంటే బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఉడికించిన తర్వాత మూత తీసి అందులో తగినంత నీరు పోసుకోవాలి. పోసిన నీటికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి బాగా మరిగించాలి. మరిగించిన నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేయాలి. ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు పోయాలి. అలా చేయడం వలన అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి ఒక 20 నిమిషాలు ఉడికించాలి. అంతే, ఎంతో సువాసభరితమైన వేడి మరియు టేస్టీ బిర్యానీ రెడీ. చివరి వరకు ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం వినోద్ మై వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.